చేశానో అక్కడ నష్టమే మిగిలింది. ఎప్పుడైతే నేను సెకండ్ ఇన్‌కమ్ కోసం ట్రై చేస్తున్నానో ప్రతిసారి నాకు నష్టమే ఎదురవుతుంది. ఇంకా సెకండ్ ఇన్‌కమ్ గురించి ఆలోచించకూడదు. సో, మెయిన్ ఏదైతే సోర్స్ ఉందో అంటే జాబ్‌ని ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి జాబ్‌లో ఫోకస్ చేసి నేను ప్రమోషన్స్ తీసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైమ్ అదే టైంలో ఏదైతే నేను జాబ్ మీద ఫోకస్ చేస్తున్న టైంలో నాకొక కొలీగ్ అంటే మా కంపెనీ నుంచి వెళ్ళి వేరే కంపెనీలో జాయిన్ అయ్యే అతను ఫోన్ చేసి, "ఒక బిజినెస్ ఉందండి చేద్దామని" చెప్పంటే, సరేనండి చేద్దామంటే ఆయన మాటల్లో నెట్వర్క్ మార్కెట్ నాకొద్దండి. నేను నెట్వర్క్ మార్కెట్‌లో చాలా దెబ్బతిన్నాను. అంటే నాకు చాలా చేదనుభవం ఉంది. నేను ఆ నెట్వర్క్ మార్కెట్ అయితే చేయను. వేరే బిజినెస్ అంటారా? సో, పెట్టుబడి పెట్టి అవసరం మనం చెరుసగం వేసుకొని పెట్టుబడి పెట్టి చేద్దామండి. అలాంటి బిజినెస్ అయితే చేయండి నేను చూస్తాను. నేను చేస్తాను ఖచ్చితంగా అని చెప్పంటే, అతను ఫోన్ పెడుతూ ఈ నెట్వర్కింగ్ మార్కెట్‌లో మనం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఎవరి చేత ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టించాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో, నేను ఫోన్ పెట్టేవాడిని ఆపేసి, అయితే సార్ నాకు ఆహ్, ప్లాన్ చెప్పండి నేను వింటాను దాని గురించి అని చెప్పంటే, సార్ ఏమన్నారంటే నన్ను ఒక ఆదివారం మా ఇంటికి రండి మీకు చెప్తానని చెప్పన్నారు. సరే అని చెప్పి ఒక సండే వెళ్ళడం జరిగింది. ఆయన నన్ను రామాంజనేయ సార్ దగ్గరికి తీసుకెళ్లారు. సో, పాలిచ్చిన రామాంజనేయ సార్‌ని పరిచయం చేస్తూ ఆయన ఒక మైలాన్ ల్యాబొరేటరీస్‌లో ఒక ప్రొడక్షన్ మేనేజర్‌గా వర్క్ చేసుకుంటూ కొంత ఏదై ఏదైతే కొంత టైంని ఆయనకున్న టైంలో కొంత టైం తీసి వెస్టేజ్‌లో సెకండ్ ఇన్‌కమ్ కింద కొంతమందిని సంపాదిస్తున్నారు అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటంటే ఫార్మా ఫీల్డ్‌లో మేము టైంకి ఎళ్ళడమే గానీ, మా టైంకి ఇంటికి వస్తామా లేదా అన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎక్స్‌ట్రా అవర్స్ ఉండాల్సిన పరిస్థితి, లేదంటే నెక్స్ట్ షిఫ్ట్ కూడా కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా సార్ కొంతమందిని సెకండ్ ఇన్‌కమ్‌గా తీసుకుంటున్నారు అంటే, నేను కూడా చేసుకోవచ్చు అని చెప్పి నాకనిపించింది. వెంటనే సార్ చెప్పిన ఏదైతే ఇన్‌కమ్ ప్లాన్ ఉందో, ఇన్‌కమ్ ప్లాన్‌ని విన్నాను. విన్న తర్వాత కొన్ని అవరోధాల ద్వారా ప్రొడక్ట్స్‌ని పర్చేజ్ జరిగింది. ఫస్ట్ ప్రొడక్ట్స్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ దాని మీద నచ్చిన విషయం ఏంటంటే Vestige offers 100% guarantee on its product quality. If not satisfied, it can be written as Vestige Policy Private Limited అని చెప్పి ఉంది. అంటే 100% గ్యారంటీ అంటే అక్కడ క్వాలిటీ ఉందని. సో, నాకు యాస్ ఎ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్‌గా నాకు క్వాలిటీ మీద నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, ఈ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని బయట ప్రొడక్ట్‌తో క్వాలిటీని చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే నాకు నచ్చింది. నచ్చింది కాబట్టి నేను తెచ్చుకున్న కొన్ని ప్రొడక్ట్స్‌లో నా ఫ్రెండ్‌కి కొన్ని ఇవ్వడం జరిగింది. అతను కూడా ఒక క్వాలిటీ కంట్రోల్‌లో ఉంటున్నాడు. సో, అతను కూడా ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ చాలా బావున్నాయంటే, ఇద్దరం ఏంటంటే నేను అతన్ని ఫ్రెండ్‌ని నా ప్లాన్ రామాంజనేయ సార్ దగ్గరికి తీసుకెళ్ళి ఇన్‌కమ్ ప్లాన్ చెప్పించడం జరిగింది. సో, నేను స్టార్ట్ చేసిన టైంలో నేను సెకండ్ మంత్‌లో 8% అవ్వడం జరిగింది. రామాంజనేయ సార్ ఫోన్ చేసి, "మూడో తారీఖు మనం విజయవాడ ఆహ్, చాంపియన్ డేకి వెళ్ళాలండి" అని చెప్పన్నారు. సరే వెళ్దాం సార్ అన్నాను. సో, అప్పటి వరకు నేను విజయవాడ ఎళ్ళిన వరకు ఏంటంటే, నేను రామాంజనేయ సార్, ముగ్గురం వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు ఈ వెస్టేజ్ అంటే జస్ట్ ఏంటంటే ఒక సోపులు, పేస్టులు కొనుక్కోవడం, మనకి రిటర్న్‌గా మనకి మనీ వస్తుంది. అంతవరకే ఆలోచించాను దాని గురించి. ఎప్పుడైతే నేను విజయవాడ చాంపియన్ డేకి వెళ్ళడం జరిగిందో, అక్కడ స్టేజ్ మీదకి ప్రతి ఒక్కళ్ళొచ్చి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్‌ని రెక్టిఫై చేసుకునే విధానం గాని, వాళ్ళు డబ్బులు సంపాదించే విధానాన్ని గాని, వాళ్ళు చాలా రకాలుగా నాకన్నా తక్కువ చదువుకున్నోళ్ళు, లాయర్లున్నారు, డాక్టర్లున్నారు. వీళ్ళందరూ అంటే టీచర్లున్నారు. వీళ్ళందరూ సంపాదించగలిగింది అంటే దీన్ని తీసుకోగలిగింది నేను సంపాదించలేనా? నేను దీన్ని చేయలేనా? అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశానండి నా బిజినెస్‌ని. స్టార్ట్ చేసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళకి ఎదురయ్యేదే రిజెక్షన్స్. నాకు ఎదురయ్యాయండి. నేను రామాంజనేయ సార్ ఏదైతే గైడెన్స్ తీసుకొని, ఆ గైడెన్స్‌లో ఆ రిజెక్షన్స్‌ని ఎదుర్కొంటూ బ్రాంజ్ డైరెక్టర్‌గా ఫస్ట్ ఇన్‌కమ్ నేను 4000 చేంజ్ తీసుకోవడం జరిగింది. సో, సెకండ్ ఇన్‌కమ్‌గా నేను పార్ట్ టైమ్‌గా చేసుకుంటూ దీన్ని ఏంటంటే కంటిన్యూ చేసుకుంటూ రిజెక్షన్ తట్టుకుంటూ సిల్వర్ డైరెక్ట్‌గా ప్రెజెంట్ సిల్వర్ డైరెక్ట్‌గా 40,500 చేంజ్ తీసుకోవడం జరిగింది. సో, ఈ రన్నింగ్‌కి స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసి మంచి చెక్‌ని తీసుకోవాలండి. 1,00,000 అబోవ్ చెక్‌ని నేను ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి గోల్‌తో నేను వర్క్ చేస్తున్నానండి. సో, ఇది ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ మన వెస్టేజ్‌లోనే మంచి హాట్ టాపిక్ అండి. దాన్ని సారీ ఒక్క నిమిషం. సో, హాట్ టాపిక్ అన్నది కన్సిస్టెన్సీ ఆఫర్. అంటే మనకి హార్ట్ అంటే గుండె ఎంత ముఖ్యమో మనకు వెస్టేజ్‌లో కన్సిస్టెన్సీ ఆఫర్ అన్నది చాలా చాలా అంత ముఖ్యం అన్నమాట. సో, కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ప్రతి ఒక్కళ్ళకి
కన్సిస్టెన్సీ అన్న దాని విషయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కన్సిస్టెన్సీ అంటే క్రమం తప్పకుండా ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. సో తినగా వేపాకు తియ్యగా ఉంటుంది. అంటే తినగా క్రమం తప్పకుండా వేపాకు చేదుగా నుంచి మనకి తీపిదనంలోకి మారుతుంది. అలాగే ప్రతిదీ అంటే చేయగా మనకి చేయగా అంటే మనకి ఏదైతే చేస్తూ ఉన్న విధానంలో మనం సక్సెస్‌ని తీసుకోవచ్చు. సో, మామూలుగా చూస్తుంటే ఇక్కడ ఒక రాయి కనిపిస్తుంది గదండీ! మామూలుగా ఈ రాయిని మనం బ్రేక్ చేయాలంటే మనం మామూలుగా చూసుకుంటే ఈ ఏదైతే ఒక బండరాయిని తీసుకొని బ్రేక్ చేయాలంటే ఏదైనా ఒక సాధనం గాని ఉపయోగించి లేదంటే డ్రిల్లింగ్ మెషిన్ ఉపయోగించి బ్రేక్ చేయొచ్చు. అంటే మనం డైరెక్ట్‌గా మామూలుగా కాకుండా ఒక వాటర్‌తో దీన్ని బ్రేక్ చేయాలంటే ఎలా బ్రేక్ చేయగలం? సో, ఇప్పుడు మామూలుగా ఒక 1000 కిలోలీటర్ ట్యాంక్ ఏదైతే తీసుకుంటే, ఆ ట్యాంక్‌ని డైరెక్ట్‌గా ఒకేసారి వాటర్‌ని దీని మీద పౌర్ చేస్తే అంటే వాటర్‌ని దీని మీద పోసేస్తే ఈ రాయికి ఏమైనా అవుతుందండి? జస్ట్ కొంత మాత్రమే దీనికి కొంచెం డ్యామేజ్ మాత్రమే అవుతుంది. కానీ ఎటువంటి విధానంలోనూ ఈ రాయి మాత్రం చెక్కు చెదరదు. అంటే అంత బలంగా ఉంటుంది. కానీ ఇదే రాయిని మనం ఒక ట్యాప్ మీద పబ్లిక్ ట్యాప్ ఏదైతే ఉందో పబ్లిక్ ట్యాప్ ఉంటే మనకి రోడ్డు బయట ఆ రోడ్డు పక్కన ఉన్న పబ్లిక్ ట్యాప్ దగ్గర ఈ రాయిని మనం ఆ ట్యాప్ కింద ఒక్కో చుక్క వాటర్ వచ్చేలాగా మనం కింద పెట్టినప్పుడు ఆ రాయి కొన్నాళ్ళకి అది హోల్ పడిపోయి పగిలిపోయే పరిస్థితి ఉంటుంది. సో చూడండి, మనం 1000 కిలోలీటర్స్ వాటర్‌ని డైరెక్ట్‌గా పౌర్ చేసినప్పుడు అంటే ఏదైనా పనిని ఒకేసారి చేసినప్పుడు మనకి రిజల్ట్ అన్నది రాలేదు. కానీ అదే పనిని మనం క్రమం తప్పకుండా చిన్నగా స్టార్ట్ చేసినా సరే, చిన్నగా స్టార్ట్ చేసినా సరే మనం చూసుకుంటే ఆ రాయి అనేది మనకి డ్యామేజ్ అవుతుంది. అంటే క్రమం తప్పకుండా ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అన్నది తీసుకోవచ్చండి. మామూలుగా ఇంకొక ఎగ్జాంపుల్ గురించి మనం తెలుసుకుంటే, సో ఇప్పుడు మన ఇంట్లో మనం ఒక విత్తనాన్ని మనం నాటాం. సో, విత్తనాన్ని నాటిన తర్వాత మనం క్రమం తప్పకుండా దానికి నీరు పోయకపోయినా, లేదంటే దాన్ని ఒక వెలుతురు లేని గదిలో ఉంచేసి దాన్ని ఎదగమంటే అది ఎదుగుతుందా అండి? సో, దానికి కావాల్సిన సూర్యరశ్మి గాని, దానికి కావాల్సిన గాలి గాని, దానికి కావాల్సిన పోషకాలు గాని అవి మనం క్రమం తప్పకుండా అవన్నీ ఉన్నాయి. దానికి వాటర్ లేకపోతే సో, అంటే ప్రతిరోజు దాని క్రమం తప్పకుండా వాటర్ కూడా మనం అందించగలిగితే, సో, అది రోజు కొంచెం పెరిగి దానిలో భూమిలో ఉన్న ఏదైతే ఆ సాయిల్‌లో ఉన్న ప్రతి మినరల్స్ గాని అవన్నీ తీసుకొని అది మొక్క ఎదిగి మనకి కన్సిస్టెన్సీగా ఎదుగుతూ మనకి అద్భుతంగా రిజల్ట్ వచ్చి మనకి ఒక ఫలాలను ఇవ్వడానికి ఆ ప్లాంట్ అనేది అద్భుతంగా వర్క్ చేస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే ఈ విధానంలో మనకు చూసుకుంటే మనకి మొక్క ఎదుగుదల చూడండి ఒకే రకంగా మనకి ఎదుగుదల అన్నది ఉండదు. ఒక స్టార్టింగ్‌లో మనకి ఒక బ్యాంబూ ట్రీనే తీసుకుందాం. బ్యాంబూ ట్రీ మనకి స్టార్ట్ చేసినప్పుడు మనకి అది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి పైన చిన్న మొక్కగానే ఉంటుంది. కానీ అది భూమి లోతుల్లో దాని యొక్క విస్తారానికి అంటే అది నిలబడడానికి ఆకాశానికి ఎదిగే టైంలో ఎంతవరకు ఎత్తెదగలదో అంతవరకు భూమిలోకి కిందకి ఆ వేళ్ళలోకి తీసుకెళ్తుంది. సో, ఆ వేళ్ళు తీసుకెళ్లే టైంలో అది కన్సిస్టెన్సీగానే వర్క్ చేస్తుంది కింద. కానీ మనకి అది కనిపించదు. సో, అలా మనం చాలా మంది చేసే పనేంటంటే కనిపించదు కానీ ఆ వర్క్ కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తే చిన్న వర్క్ అయినా రోజుకి ఒక ప్లాన్ చెప్పినా లేదంటే 2 రోజులకి ఒక ప్లాన్ చెప్పుకుంటూ వెళ్ళినా సరే కన్సిస్టెన్సీగా వర్క్ చేసుకుంటూనే వెళ్తేనే మనం అక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. సో, ఇక్కడ కన్సిస్టెన్సీ గురించి మనం తీసుకుంటే వెస్టేజ్‌లో మనకి ఏమేమి ఉత్పత్తులున్నాయి? వెస్టేజ్ కంపెనీ ఏమేమి ఉత్పత్తులు అందిస్తుందంటే మనకి ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు అందిస్తుంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులు అందిస్తుంది. అందానికి సంబంధించిన ఉత్పత్తుల్ని అందిస్తుంది. వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు అందిస్తుంది. అలాగే వాటర్ ప్యూరిఫైయర్ గాని, ఎయిర్ ప్యూరిఫైయర్ గాని, మ్యాక్స్ డ్రై లిక్విడ్ గాని, అలాగే వ్యాపార పనిముట్లు, అలాగే మనకి ఇలా రైట్ సైడ్‌లో ప్రతిది చూడండి మనకి కావాల్సిన సౌందర్య సాధనాలు గాని, వాటర్ ప్యూరిఫైయర్ గాని, ఎయిర్ ప్యూరిఫైయర్ గాని ప్రతిది మనకి దీంట్లో వెస్టేజ్ కంపెనీలో మనకి దొరుకుతున్నాయి.
సో వెస్టేజ్ కంపెనీ ఆఫర్ మనకి ఎటువంటి ఆఫర్ మనకు ప్రయోజనాలు ఇస్తుందంటే, వెస్టేజ్ కంపెనీ ఉత్పత్తులు కొనుగోలుపై కంపెనీ ఇస్తున్న ప్రయోజనాలు అంటే ఫస్ట్ ఆల్రెడీ అంతకుముందు నేను నా టెస్టిమనీలో చెప్పినట్టు చూడండి. వెస్టేజ్ ఆఫర్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాస్ ప్రొడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టేజ్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఉంది. అంటే మనం ఈ ప్రొడక్ట్ ని మనకు నచ్చకపోతే మనం దీన్ని వెనక్కి ఇచ్చేస్తే మనకు 100% రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే అంత 100% అంటే మీరు నచ్చని విధంగా కూడా దీన్ని తయారు చేయలేదండి. 100% గ్యారంటీతో క్వాలిటీగా 100% క్వాలిటీతో దీన్ని తయారు చేయడం జరిగింది. అసలు వెస్టేజ్ కి మనకి అలాగే బయట కిరాణా స్టోర్ కి మనకి డిఫరెన్స్ ఏముంది? సో అసలు డిఫరెన్స్ అంటే మనకు ట్రెడిషనల్ బిజినెస్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కానీ డిఫరెన్సెస్ ని మనం డీప్ గా కాకుండా మామూలుగా తెలుసుకుందాం అండి. కిరాణా స్టోర్ చూసుకుంటే మనకి ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా మనకి గ్యారంటీ కానీ వారంటీ కానీ మనకి అక్కడ ఇవ్వడం ఉండదు. సో ఇక్కడ మనకి వెస్టేజ్ లో ఒక సోపు కూడా గ్యారంటీ అని ఉంటుంది. సో గ్యారంటీ అన్న మాట మనం ఎక్కడ వింటామంటే మ్యాక్సిమం ఒక టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్లు కానీ కొంటే మనకి గ్యారంటీ వారంటీ అనేది వింటాం. అదే కనుక చైనా వస్తువులు కొంటే గ్యారంటీ ఇస్తారండి? ఇవ్వరండి. కానీ మనం ఒక ఎల్జీ కానీ శాంసంగ్ కానీ ఏదైనా మనం ఒక కంపెనీ అదే ఒక బ్రాండెడ్ వస్తువులు తీసుకుంటే మనకి గ్యారంటీ అని ఇస్తారు. ఎందుకంటే ఒక 5 years గ్యారంటీ ఇచ్చాడంటే అందులో వాడిన పరికరాలు ఏవైతే ఉన్నాయో అంత క్వాలిటీగా 5 years వరకు వర్క్ చేస్తాయని చెప్పి దమ్ముగా మనకి 100% గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెస్టేజ్ లో కూడా ప్రతి వస్తువులో వాడిన ఇంగ్రీడియంట్స్ అంత ఆర్గానిక్ గా ఉంటాయని చెప్పి 100% గ్యారంటీ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ గ్యారంటీ. అలాగే మనకి బయట షాప్ లో చూసుకుంటే మనకి ఎటువంటి పరిస్థితుల్లో డిస్కౌంట్ అనేది ఉండదు. కిరాణా షాప్ లో కానీ ఎక్కడ మనకి కిరాణా షాప్ డిస్కౌంట్ ఉండదు. డిమార్ట్ లో కానీ వాల్యూ మార్ట్ లో కానీ మోర్ లో కానీ ఇలాంటి సూపర్ మార్కెట్ లో మనకి డిస్కౌంట్ అనేది 5 to 6% మాత్రమే ఉంటుంది. కానీ మనకు వెస్టేజ్ లో మనకి 10 to 30% వరకు మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే ఈ మధ్యన మనకి 30% అనేది తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి మనకి 30% వరకు డిస్కౌంట్ ఇవ్వడానికి కంపెనీ అనేది తీసుకురావడం జరిగింది. అది దసరా దీపావళి ఆఫర్ కాదండి, లైఫ్ లాంగ్ మనకి డిస్కౌంట్ అనేది ఉంటుంది. అలాగే బయట కంపెనీలో ఒక 1000 రూపాయల సరుకులు కొంటే మనకు కిరాణా షాప్ లో ఒక అగ్గిపెట్టు కూడా మనకి ఫ్రీగా ఇవ్వరండి. కానీ ట్రెడిషనల్ అంటే సూపర్ మార్కెట్ లో మనకి ఏదంటే సూపర్ మార్కెట్ లో డిమార్ట్ లో మనం తీసుకుంటే ఒక షాంపూ కొంటే ఒక షాంపూ ఫ్రీగా ఇస్తారు. సో ఫ్రీగా ఇస్తున్నారు కదా అని చెప్పి మనం ఈ వీక్ బాగానే ఉంది, నెక్స్ట్ వీక్ వెళ్తే ఆఫర్ ఉంటుందంటే ఉండదండి. కానీ అదేంటంటే ఏదైతే ఎక్స్పైరీ డేట్ దగ్గరగా ఉందో దాన్ని మనకి వెంటనే రేపు నెలలో ఎక్స్పైరీ ఉందంటే ఈ నెలలో నా దాన్ని ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పి మనకి ఆఫర్ని ఇచ్చి దాన్ని ఆ కంపెనీ అనేది ప్రోడక్ట్ బయటకు పంపించడం జరుగుతుంది. కానీ అదే కేజీ పంచదార కొంటే కేజీ పంచదార ఫ్రీగా ఇస్తుందండి. సో కేజీ కందిపప్పు కొంటే కేజీ కందిపప్పు ఫ్రీగా ఇస్తారండి. అక్కడ ఎక్స్పైరీ డేట్ ఉండదు కాబట్టి అక్కడ అటువంటి దానికి ఫ్రీ అనేది ఎటువంటిది ఉండదు. కానీ మన వెస్టేజ్ లో చూసుకుంటే మనకి 1000 రూపాయల ప్రోడక్ట్ కొంటే 100 రూపాయల ప్రోడక్ట్ అప్పుడే ఫ్రీగా ఇచ్చేస్తారండి. ఇది దసరా దీపావళి ఆఫర్ కాదు, లైఫ్ లాంగ్ మనకి అది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కన్సిస్టెన్సీ, క్రమం తప్పకుండా ఇక్కడ అంటే మీ పక్కనున్న కిరాణా షాప్ లో కానీ లేదంటే డిమార్ట్ లో కానీ ఒక 10 సంవత్సరాల నుంచి కొనొచ్చు, ఇంకో 10 సంవత్సరాలనే మీరు కొనొచ్చు. సో మీరు ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర కొంటున్నారు, మీరు నమ్మకమైన కస్టమరు, మీకు నాకు చాలా వాల్యుబుల్ గా ఉన్న కస్టమర్, మీరు ఈ నెల పండక్కి సరుకులు ఫ్రీగా తీసుకెళ్ళండి అని చెప్పి ఎవరైనా అంటారండి? సో ఎట్టి పరిస్థితుల్లో మనకి ఫ్రీగా అన్నదే విషయం ఉండదు. కానీ మనకి వెస్టేజ్ లో మనకి 4 months ఇంట్లో కావాల్సిన వస్తువుల్ని మనం కొన్ని ఆఫర్ల ద్వారా తీసుకుంటే మనకి అంతే వాల్యూ గల 5వ నెల మనకి సరుకులు ఫ్రీగా తీసుకెళ్ళొచ్చండి. ఆ ఆఫర్ గురించి మేము ఫ్రంట్ స్లైడ్ లో నేను చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటికి క్యాష్ బ్యాక్. మనకి డిమార్ట్ లో కానీ కిరాణా షాప్ లో కానీ ₹1 కూడా క్యాష్ బ్యాక్ మనకి ఇవ్వడం. కానీ ఇక్కడ ఏంటంటే మనకి క్యాష్ బ్యాక్ అనేది 5 నుంచి 16% వరకు మనకి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ సీనియారిటీ కూడా కౌంట్ అవుతుంది. 5% ఉన్నప్పుడు 5%, 8% ఉన్నప్పుడు 8%, 16% వచ్చినప్పుడు 16% మనకి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బిజినెస్ ఆపర్చునిటీ, మనకి బయట మార్కెట్ లో ఏదైతే సూపర్ మార్కెట్ లో కానీ డిమార్ట్ లో కానీ మనకి వాళ్ళ యొక్క సేల్స్ లో కానీ లేదంటే వాళ్ళ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ మనకి ఎటువంటి ఆపర్చునిటీ అనేది ఉండదు మనకి.
ఎలా అంటే వాళ్ళ యొక్క షేర్స్‌లో మనకి ఎటువంటి లాభాలు గాని మనకి షేర్ చేయరు. అలాగే అక్కడి నుంచి మనకు బిజినెస్ ఆపర్చునిటీ ఎటువంటి ఆపర్చునిటీ రాదు. కానీ మనకి దీంట్లో వెస్టేజ్‌లో మనకి బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది. ఎలా అంటే ఈ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్న ప్రొడక్ట్స్‌ని వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. అలాగే ఈ ప్రొడక్ట్స్ గురించి మనం చెప్తే ఆదాయం వస్తుంది. అలాగే మనకి ఈ వెస్టేజ్‌లో ఏంటంటే 3 జనరేషన్ ఇన్‌కమ్ అన్నది చాలా అద్భుతంగా ఉంటుందండి. 3 జనరేషన్ ఇన్‌కమ్ అనేది మనకు ఉంటుంది. అలాగే బయట మార్కెట్‌లో మనకు 3 జనరేషన్ ఇన్‌కమ్ అనేది ఉండదు. సో, ఈ వెస్టేజ్‌లో మనం ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు రూ. 100 సరిపడా ఉత్పత్తులను కొనుగోలు చేస్తే మనకి 3 పీవీలనేవి రావడం జరుగుతుంది. అదే రూ. 1000 సరిపడా ఉత్పత్తులు కొనుగోలు చేస్తే మనకి 30 పీవీ వస్తుందండి. 30 పీవీలు వస్తున్నాయి. సో, ఇక్కడ ఒక ఐడీ యాక్టివ్ అవ్వాలంటే ఖచ్చితంగా 30 పీవీలు సరిపడా ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. ఐడీ యాక్టివేషన్ అంటే ఏంటి? సో, ఫర్ సపోజ్ మీరు కొత్త సిమ్ తీసుకున్నారు. కొత్త సిమ్ తీసుకున్నారంటే ఖచ్చితంగా ఏంటంటే యాక్టివేషన్ అన్నది ఉంటుంది. సో, యాక్టివేషన్ టైమ్ ఉంటుంది. యాక్టివేషన్ అన్నది. సో, యాక్టివేషను ఖచ్చితంగా ఒక రూ. 250-350 రీచార్జ్ చేస్తేనే మీకు సిమ్ అన్నది యాక్టివ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతేనండి. మనం ఒక 30 పీవీలకి సరిపడా మనకింట్లో కావాల్సిన వస్తువుల్ని మనం తీసుకుంటే మన ఐడీ అన్నది యాక్టివ్ అవుతుంది. సో, 30 పీవీలకి సరిపడా సరుకులు తీసుకోగలిగితే, మనకి ఆ 30 పీవీల సరుకులు ఎంఆర్‌పీ వాల్యూ మీద చూసుకుంటే 30% వరకు మనకి డిస్కౌంట్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. సో, రైట్ సైడ్‌లో మనకి రిటైల్ ప్రాఫిట్ సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ మొదటి ఆదాయం చూసుకుంటే, సో, ఒక రూ. 120 ఉన్న వస్తువు మనకి దీంట్లో అంటే మనకి బయట ఎంఆర్‌పీ వాల్యూ రూ. 120 ఉంది. సో, మనకు రూ. 120 ఎంఆర్‌పీకి తీసుకుంటే మనం దీంట్లో కస్టమర్‌గా ఉంటే మనకి ఎంఆర్‌పీ కిందే రూ. 120కి రావడం జరుగుతుంది. కానీ దీంట్లో మనం ఒక ఆధార్ కార్డ్ ఇచ్చి మనం దీంట్లో సభ్యత్వం తీసుకుంటే మనకి డిస్ట్రిబ్యూటర్ కింద మనకి ప్రైస్ కింద రూ. 100కే రావడం జరుగుతుంది. అక్కడ మనకి రూ. 20 మనకి డిస్కౌంట్ అన్నది రావడం జరుగుతుంది. సో, ఒక 4 వస్తువులు తీసుకుంటే రూ. 1,200 అనుకుంటే మనకిక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద మనకి 20% అంటే 10-20% డిస్కౌంట్‌తో చూసుకుంటే మనకి రూ. 200 మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు రీపర్చేజ్ ఆఫర్ కింద మనకి రూ. 100 అన్నది మనకి ప్రొడక్ట్ ఫ్రీ 10% ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది కాబట్టి రూ. 100 మనకి ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. టోటల్‌గా చూసుకునేటప్పటికి మనకి క్యాష్ బ్యాక్ అనేది దీంట్లో ఇనీషియల్‌గా ఉన్నప్పుడు రూ. 27 ఇనీషియల్ స్టేజ్‌లో 5%లో ఉన్నప్పుడు మనకి రూ. 27 రావడం జరుగుతుంది. సో, రూ. 200 27 టోటల్‌గా రూ. 327 అంటే రూ. 1000 కొనుగోలు చేస్తే మనకి ఇక్కడ రూ. 327 అంటే 30% వరకు బెనిఫిట్ వచ్చింది. మనకి రూ. 100 వస్తువు మనకి ఇక్కడ రూ. 70కి రావడం జరుగుతుంది. సో, చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆఫరు. అలాగే నెక్స్ట్ ఆఫర్‌లో చూసుకుంటే మనకు 60 పీవీ కన్సిస్టెన్సీ ఆఫరు. ఇక్కడ 60 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే 60 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్‌లో 4 నెలల తర్వాత 4 నెలలు 1200 మనకి 4 నెలలు ఈ 60 పీవీ ఆఫర్ చొప్పున మనం తీసుకోగలిగితే మనకి రూ. 1,250 విలువ గల వోచర్ నాలుగో నెల తర్వాత 5వ నెలలో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ రూ. 1,250 వోచర్‌కి మన కంపెనీచే ఎన్నుకోబడిన ఉత్పత్తులు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే కంపెనీ ఏదైతే ఇస్తుందో ఆ కంపెనీ ఇవ్వబడిన వోచర్‌లు అంటే కొన్ని ఉత్పత్తులు ఉంటాయి. అవి హెల్త్ కేర్ ఉండొచ్చు, ఓరల్ కేర్ ఉండొచ్చు, అలాగే మనకి డైలీ కన్జ్యూమర్స్ గాని ఇవన్నీ మనకి కలిపి మనకి కంపెనీనే ఇస్తుంది. ఆ కంపెనీ ఇచ్చిన ప్రొడక్ట్‌లు మాత్రమే మనం తీసుకోవాలి. సో, ఈ 60 పీవీ కన్సిస్టెన్సీలో ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే మనకి ఎంఆర్‌పీ వాల్యూ మీద దాదాపు 40-50% వరకు డిస్కౌంట్ రావడానికి అవకాశం ఉంది. సో, ఆ డిస్కౌంట్ ఎలా వస్తుందన్నది ఇక్కడ ఈ స్లైడ్‌లో చూద్దామండి. రైట్ సైడ్‌లో మనకి ఎంఆర్‌పీ వాల్యూ రూ. 2,400 విలువ గల వస్తువుని తీసుకుంటే మనకిక్కడ దీంట్లో ఆధార్ కార్డ్ మేము సభ్యం తీసుకుంటే మనకి డిస్కౌంట్ ప్రైస్ అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్‌కి మనకి అంటే 10-20% డిస్కౌంట్‌తో మనకి అంటే రూ. 2,000కే మనకి రావడం జరుగుతుంది. ఈ కంపెనీ రూ. 400 బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, రీపర్చేజ్ ఆఫర్ కింద మనకి రూ. 200 ప్రొడక్ట్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. టోటల్‌గా మనకి క్యాష్ బ్యాక్ అనేది 5% లెవెల్ ఉన్నప్పుడు రూ. 54 రావడం జరుగుతుంది. టోటల్‌గా మనకి ఫస్ట్ మంత్‌లో బెనిఫిట్ వచ్చేటప్పటికి రూ. 654 బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. అలా 4 నెలలు చూసుకుంటే 4 నెలలు బెనిఫిట్ వచ్చేటప్పటికి రూ. 2,416 బెనిఫిట్ అన్నది రావడం జరుగుతుంది. 5వ నెలలో మనకి రూ. 1,500 ఎంఆర్‌పీ విలువ గల వోచర్ అన్నది రావడం జరుగుతుంది. సో, టోటల్‌గా మనకొచ్చిన బెనిఫిట్ ఎంతంటే టోటల్‌గా రూ. 3,916 బెనిఫిట్ అన్నది రావడం జరిగింది.
సో 4 నెలలు సరుకులు కొన్నాం కదండీ. 4 ఇంటూ రూ. 2,000 చొప్పున తీసుకుంటే టోటల్‌గా రూ. 8,000 అయింది. మనకొచ్చిన బెనిఫిట్ ఎంతైంది? రూ. 3,916 బెనిఫిట్ తీసేస్తే టోటల్‌గా మనకు అయిన కాస్టు రూ. 4,084. అంటే ప్రతి రూ. 100 ఉన్న వస్తువు మనకి రూ. 50కే ఇక్కడ రావడం జరిగింది. సో ఇది చాలా అద్భుతమైన ఆఫరు. దీనికన్నా మంచి ఇంకా అద్భుతమైన ఆఫర్ ఏముందంటే అది 100 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్. సో ఈ 100 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్‌లో ఎవరో గీతలు పెడుతున్నారండి. ఆహ్, కన్సిస్టెన్సీ ఆఫర్‌లో మనం ఉత్పత్తులు కొనుగోలు చేసినట్లయితే 100 పీవీ ఆఫర్‌లో మనం ఉత్పత్తులు కొనుగోలు చేసినట్లయితే మనకి 4 నెలల తర్వాత కంపెనీ రూ. 2,515 వోచర్ ఇవ్వడం, విలువైన ప్రొడక్ట్ వోచర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 515 వోచర్‌తో కంపెనీచే ఎన్నుకోబడిన ఉత్పత్తులు కాకుండా మనకు నచ్చిన ఉత్పత్తులను తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఒకవేళ 100 పీవీ కన్సిస్టెన్సీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే మనకి ఎంఆర్‌పీ వాల్యూ మీద దాదాపు 40-50% డిస్కౌంట్ పొందడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు 100 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి రైట్ సైడ్‌లో మనకి స్లైడ్ ఉంది చూడండి. ఒక 10-20 వస్తువులు మనం తీసుకున్నట్లయితే మనకు బాస్కెట్‌లో రూ. 4,100 అయింది. రూ. 4,100 అయింది. కంపెనీ ఏమంటుందంటే మీరు రూ. 4,100 బిల్ చేయొద్దు. మీకు డిస్కౌంట్ అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మీద మీకు రూ. 3,500 మాత్రమే బిల్ చేయండి అని చెప్తుంది. అక్కడ రూ. 600 డిస్కౌంట్ ఇస్తాను అంటుంది కంపెనీ. సో రీపర్చేజ్ ఆఫర్. మనం రీపర్చేజ్ ఆఫర్ అంటే మనం డీమార్ట్ గాని లేదంటే హోల్‌సేల్ మార్కెట్‌లో కిరాణా షాప్‌లో గాని నెల సరుకులు కొంటూ ఉండండి. నెల సరుకులు కొంటామండి. లేదంటే ఒక సంవత్సరానికి ఒకేసారి కొనేసుకుంటామండి. సో ఎవరైనా సరే నెలకొకసారి కొనుక్కుంటారు. సో నెలాఖరులో మనం డీమార్ట్ గాని లేదా హోల్‌సేల్ మార్కెట్ గాని ఏ టైంలో వెళ్తే మనకు నచ్చిన టైంలో నెలాఖరు గాని, నెల ఫస్ట్‌లో గాని, నెల మధ్యలో గాని రకరకాల టైంలో మనం వెళ్తుంటాం. అలా కాదండి కంపెనీ ఏమంటుందంటే మీరు 2వ తారీఖు నుంచి 14